విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవ వేడుకల్లో విషాదకర ఘటన ఒకటి చోటు చేసుకుంది. 300 రూపాయల టికెట్ కౌంటర్ వద్ద గాలివాన కారణంగా గోడ కూలిపోయింది. మరి ఈ దుర్ఘటనల సందర్భంగా స్వామివారి నిజరూప దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడం జరిగింది. మరి మంగళవారం అర్ధరాత్రే సింహాచలంలో భారీగా వర్షం కూడా కురిసింది. సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద 300 రూపాయల టికెట్ క్యూ లైన్ పై విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అలాగే సిపి శంఖభరత్ర బాగ్చి ఘటనా స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతదేహాలను విశాఖ కేజీహెచ్కు తరలించారు. ఈ నేపథ్యంలో గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లుగా చంద్రబాబు చెప్పారు. భారీ వర్షాల కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని, పరిస్థితిపై జిల్లా కలెక్టర్ ఎస్పీతో కూడా మాట్లాడినట్లుగా వెల్లడించారు. ఇక గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలంటూ ఆదేశించినట్లుగా తెలిపారు. అలాగే ఇదే అంశంపై ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా కూడా పేర్కొన్నారు. ఇక గోడ కూలిన కారణంగా క్యూ లైన్లో ఉన్నటువంటి 8 మంది భక్తులు మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానంటూ అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చెప్పుకొచ్చారు. చందనోత్సవం వేళ ఇటువంటి దుర్ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. అలాగే మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అన్నారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇక విశాఖపట్నం జిల్లా అధికారుల నుంచి ఘటన వివరాలు తెలుసుకున్నానని, భారీ వర్షాల మూలంగా గోడ కూలిందని తెలిపానన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించానని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఏది ఏమైనా కూడా ఈ గోడ కూలిన ఘటనపై కూడా సర్వత్రా ఆవేదన వ్యక్తం అవుతోంది. ఇదే అంశానికి సంబంధించి మనకు మరింత సమాచారం అలాగే విశ్లేషణ అందించడానికి వైఎస్ఆర్సీపీ స్టేట్ విభాగానికి సంబంధించి మహిళా విభాగానికి సంబంధించినటువంటి వైస్ ప్రెసిడెంట్ జమ్మలమడక నాగమణి గారు మనకి సిద్ధంగా ఉన్నారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే మేడం. సింహాచలంలో జరిగినటువంటి ఘటన అలాగే 8 మంది దుర్మరణం చెందడం, అంటే దీనికి సంబంధించి ఏమనుకోవచ్చు? ప్రస్తుతానికి అక్కడ ఆల్రెడీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అంటున్నారు. క్షతగాత్రుల్ని ఆసుపత్రిలో కూడా జాయిన్ చేస్తాం, వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలని కూడా అటు చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించడం జరిగింది. ఓవరాల్గా ఇష్యూకి సంబంధించి ఏం చెప్తారు మేడం? ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం అండి, ఎండోమెంట్ వారి వైఫల్యం. ఖచ్చితంగా చెప్పాలంటే ప్రభుత్వ వైఫల్యం. ఎండోమెంట్ వారు కానీ అలాగే ఇక్కడ అదే జిల్లాలో ఉన్న హోమ్ మినిస్టర్ గారు కానీ ఈ అన్నిటికీ కూడా బాధ్యత వహించాలని ఖచ్చితంగా మేము చెప్తామండి. మంది భక్తులు, సామాన్య భక్తులు చనిపోయారంటే ఇది సామాన్య విషయం అండి. వైకుంఠ ఏకాదశి నాడు తిరుపతిలో 6 చనిపోతే ఇప్పటికీ కూడా ఎవరిని బాధ్యత వహించలేదు, ఎవరికి కూడా వాళ్ళు బాధ్యత అని చెప్పలేదు. అది కూడా వాళ్ళ కాలానికి కర్మానికి పోయారు అన్నట్టు మాట్లాడారు. అలాగే అచ్చెన్నాయుడు గారు చెప్పారండి, అలాంటి పుణ్యతిథిలో చనిపోతే అక్కడ స్వర్గలాభ ప్రాప్తిస్తుందని. అదే నాయకులకు సంబంధించిన కుటుంబ వ్యక్తులు ఎవరైనా ఇలాంటి దుర్ఘటనలో చనిపోతే అలాంటి మాటలు మాట్లాడతారా? లేదు కదండి. ఈ రోజు అక్కడ జరిగిన దాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పకుండా అక్కడ 3 రోజులు 4 రోజుల్లో గోడ నిర్మాణం చేయడం ఏంటండి? ఆ గోడ నిర్మాణం గాలి వానకి అక్కడ ఏదో షామియానా టెంట్ పడితే ఆ గోడ పడిపోయిందని చెప్తున్నారు. దానికి హోమ్ మినిస్టర్ గారు అంటారు గాలి వాన వల్ల గోడ పడిపోయింది అంటారు. గాలికి వానకి పడిపోతే నిర్మాణాలకు అర్థమే ఉందండి. ఈ రోజు వచ్చిన ఫంక్షన్ కాదు అది, ఇప్పుడు అనుకున్నది కాదు కదండి. ప్రతి సంవత్సరం కూడా సింహాచలంలో చందనోత్సవం జరుగుతుందని, దానికి 4-5 లక్షల మంది భక్తులు హాజరవుతారని తెలుసు. అవునండి. అలాంటిది తిరుపతి దుర్ఘటన దృష్టిలో పెట్టుకుని దీనికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది వాళ్ళు ముందుగా నిర్ణయించుకోవాలి. అదేమీ లేకుండా టికెట్లన్నీ కూడా బ్లాక్ లో అమ్మేసుకుని సామాన్య భక్తులు అంటే ఒక రకమైన చులకన భావం. ఒక 300 రూపాయల టికెట్ లేకపోతే సామాన్య టికెట్లు అంటే ఒక దారుణమైన భావం అనమాట. దాంట్లో ఎవరండి 26 సంవత్సరాలు 30 సంవత్సరాల సాఫ్ట్వేర్ దంపతులు కూడా చనిపోయారట. చిన్న చిన్న పిల్లలు కూడా చనిపోవడం, ఇదంతా నిజంగా వీళ్ళకి ప్రభుత్వానికే తగులుతుందండి. ఇది మామూలు విషయం కాదు. ఇది తిరుపతిలో గోవులు మరణం అన్నా గానీ ఇవన్నీ కూడా దేని సనాతన ధర్మం అని చెప్పే పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఖచ్చితంగా స్పందించాలి. ఒక దుర్ఘటన జరిగినప్పుడు రెండో విషయంలో మనం వస్తుంది కదా, జాగ్రత్తగా ఉండాలని ఎందుకు ఉండట్లేదు? అదే మా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా చూసారా? ఆయన క్రిస్టియన్ అని చెప్తారు. క్రిస్టియన్ అయినా సరే ప్రతి మతాన్ని ఆయన ఎంత గౌరవిస్తారు, ఎంత ఎలా ఉంటారు, ఎంత రక్షణగా ఉంటారు. అదే మా హయాంలో ఇది జరుగుంటే ముఖ్యమంత్రి
క్రిస్టియన్ కాబట్టి ఇలాంటి అరాచకాలు జరిగిపోతున్నాయని చెప్తారు. అంటే ఈ మేడం అరాచకమైన పాలకులు ఉండడం వల్లే ఇప్పుడు అరాచకాలు జరుగుతున్నాయండి. ఎస్ మేడం. మేడం అయితే ఇక్కడ ఒక విషయం మనం చాలా క్లియర్ కట్గా అబ్జర్వ్ చేయాలి. అంటే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు సాధారణంగా మేల్కొనడం, ఆ తర్వాత జాగ్రత్త చర్యలు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సరే, ప్రభుత్వం ఎవరిదైనా కానివ్వండి. కానీ మేడం ముఖ్యంగా ఇందులో అధికారుల యొక్క అలసత్వం ఏమైనా కనిపిస్తోందా? అలాగే అధికారులకి బాధ్యత అండి. ఒక నిర్మాణం జరుగుతోంది, ఇంత పెద్ద ఎత్తున భక్తులు వస్తారు అన్నప్పుడు ఆ ఎండోమెంట్ లో ఉన్న డిపార్ట్మెంట్ లో కానీ అక్కడ ఉన్న ఈవో గారు కానీ జాగ్రత్తగా ఇవన్నీ పర్యవేక్షించవలసిన బాధ్యత వాళ్ళకు ఉంది. అవునండి, ఖచ్చితంగా ఎండోమెంట్ కమిషనర్ గారు కూడా మన హోమ్ మినిస్టర్ గారు ప్రత్యేకంగా ఆయన వేయించుకున్నారు. వాళ్ళు కూడా ఈ పర్యవేక్షణ బాధ్యతలు తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉందండి. ఇది ఇంత ఫెయిల్ అయిందంటే కారణం వాళ్ళందరూ ఫెయిల్యూర్ ఇదంతా. అంటే మేడం ఇప్పుడు బాధ్యత వహించాలి. మేడం ఇప్పుడు జనరల్ గా మంత్రులు కానీ అధికారులు కానీ స్థానికంగా ఉన్న నేతలు కానీ వాళ్ళంతా పనులు పురమాయించేసి పనులు చెప్పేసి ఆ తర్వాత చేయండి అని చెప్పి ఒక పర్టికులర్ టైం అది చెప్పి ఆ టైం లోపల ఈ పనులు అవ్వాలి అని చెప్పడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఈ అలసత్వం అంతా కూడా కింది స్థాయి అధికారులు కానీ లేకపోతే కింది స్థాయి పని చేసేటువంటి ఈ కార్యకర్తలు కానీ వీళ్ళ లోపంగా చూడాలా, ఎలా చూడాలి ఇది? అధికారుల యొక్క లోపం కింది స్థాయి నుంచి అంటే రాజకీయ నాయకులదే లోపం. ముందు చెప్పాలంటే ఎమ్మెల్యేలు మంత్రులు పర్యవేక్షణ ఖచ్చితంగా ఉండాలి. అక్కడ వాళ్ళకి అప్పచెప్పాడు, వాడికి వచ్చి కమిషన్ల గురించి మాట్లాడేసుకోవడం, ఎవరికో అప్పచెప్పాడు చేస్తారు. అక్కడ నుంచి ఇంకో చేతికి ఇంకో కమిషన్కి వెళ్తుంది. ఈ కింద దాకా వెళ్లేసరికి పై వాళ్ళకి అందేస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఏమి జరిగినా వాళ్ళు బాధ్యత వహించట్లేదు, పట్టించుకోవట్లేదు. మరీ ముఖ్యంగా వీళ్ళందరికీ ఇది ప్రభుత్వం గురించి మళ్ళీ చెప్తున్నాను అనుకోకుండా వీళ్ళు ఏ నిర్మాణాలు చేసినా ఇలాగే ఉంటుందండి. చంద్రబాబు నాయుడు గత హయాంలో సెక్రటేరియట్ నిర్మాణాలు చూడండి, వర్షం వస్తే కారిపోయేదే, కూలుతూ ఉండేది. వీళ్ళ హయాంలో ఏమి జరిగినా ఇలాగే ఉంటుంది అనేది మరొకసారి నిరూపితమైందంతే. ఓకే అండి. అంటే ఇప్పుడు వైసీపీ ఏం కోరుకుంటోంది? ఇమీడియట్ గా ఏం జరిగితే బెటర్? ఇప్పుడు ఇటువంటి ఘటన జరిగినప్పుడు చెప్పండి. ఇప్పుడు ఈ ఘటన జరిగిన వెంటనే మా ఎమ్మెల్సీ గారు వద్దు కళ్యాణ్ గారు, మా మహిళా విభాగానికి అధ్యక్షురాలైనటువంటి కళ్యాణ్ గారు వెంటనే అక్కడికి వెళ్ళి స్పందించారు, మాట్లాడారు. వాళ్ళ భక్తులకి ఖచ్చితంగా వాళ్ళకి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి, ₹1 కోటి చెల్లించాలని, వాళ్ళకి న్యాయం జరగాలని, వాళ్ళకి న్యాయ విచారణ జరిపించాలి. ఇందులో విషయంలో చనిపోయిన వాళ్ళకి ఎక్స్‌గ్రేషియా ఇవ్వడం ఎంత ముఖ్యమో న్యాయ విచారణ జరిపించడం కూడా అంతే ముఖ్యం. ఇదేదో తేలిగ్గా చనిపోయారు వాళ్ళకి డబ్బులు పడేసాము అనుకోకుండా ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితమైన న్యాయ విచారణ జరిపించి ఇందుకు బాధ్యులైన అధికారులైనా సరే లేకపోతే రాజకీయ నాయకులైనా సరే ఖచ్చితంగా అరెస్ట్ చేయాలన్నది మా డిమాండ్ అండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.